ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మనం ఈ రోజున చీమలు, నల్ల చీమలు, అలాగే ఎర్ర చీమలు, ఈ చీమల గురించి, చీమలకి మనం ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ సబ్జెక్ట్ కూడా చాలా చిన్నది. ఎవరైతే ఈ ఉపాయాన్ని చేస్తారో వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్తుంది. ఎన్ని రోజుల నుంచి పూర్తి కాని పనులు కూడా చీమలకి ఆహారం పెట్టడం వల్ల పూర్తవుతాయి అని శాస్త్రం చెప్తుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అంటే భార్యా పిల్లల నుంచి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తీరిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. జ్యోతిశాస్త్ర ప్రకారం చీమలు శుభసూచకంగాను పరిగణిస్తారు. నల్ల చీమలు శుభసూచకంగాను, ఎర్ర చీమలని అశుభానికి చిహ్నంగా చూస్తూ ఉంటారు. కానీ నల్ల చీమలు, ఎర్ర చీమలు రెండూటికి కూడా మనం ఆహారం పెట్టవచ్చు. ఎర్ర చీమలకి ఆహారం పెట్టవచ్చు, అలాగే నల్ల చీమలకు కూడా మనం ఆహారం పెట్టవచ్చు. కానీ నల్ల చీమలకు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, నేను బెల్లాన్ని కింద వేశాను. జస్ట్ మీకు చూపించడానికి, వీడియో చేయడానికే వీటిని బెల్లం వేయడం జరిగింది. అలాగే వేరే ప్రాంతంలో మొక్కల్లో ఉన్న ఎర్ర చీమలకు కూడా ఆహారం పెట్టడం జరిగింది. అంటే బియ్యం పిండి, రాగులు ఇలాంటివి పెట్టచ్చు. వాటికి కూడా ఎర్ర చీమలు వచ్చి చూడండి, ఎర్రగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ రెండు చీమల గురించి మనం తెలుసుకుందాం. నల్ల చీమలకి మీరు ఎవరైనా సరే బెల్లాన్ని కానీ, పంచదార కానీ, ఇదిగోండి బియ్యం పిండి కానీ ఆహారంగా పెట్టడం వల్ల, అంటే గోధుమ పిండి కూడా పెట్టవచ్చు. అంటే ఇవన్నీ కలిపి పెట్టచ్చు, అన్నీ కూడా కలిపి చక్కగా పెట్టచ్చు. నల్ల చీమలకి బెల్లం, పంచదార, బియ్యం పిండిలో కానీ, గోధుమ పిండిలో కానీ కనుక పెడితే మనకి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక పూర్తి అవుతుందని శాస్త్రం చెప్తుంది. ఆ కోరిక కోరుకుంటూ కూడా పెట్టచ్చు. ఆహారంగా పెట్టండి, ఆ కోరిక నెరవేరుతుంది. అది ఏ కోరికైనా చెప్పుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. ఇది ప్రతిరోజు కనుక మనం ఇలా చీమలకి ఆహారం పెట్టడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మేము డబ్బులు ఖర్చు పెట్టలేమండి, పూజలు చేసుకోలేమండి. ప్రకృతిలో ఉన్న జీవరాశులకి ఆహారం పెట్టడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. నల్ల చీమలకి బెల్లం, పంచదార ఇలా ఈ రెండింటిని కానీ, స్వీట్స్ కానీ, బియ్య పిండిలో కానీ, గోధుమ పిండిలో కానీ కలిపి పెట్టచ్చు. ఏమీ లేకపోతే కొంచెం పంచదార పెట్టినా నల్లటి చీమలకి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఎర్ర చీమలకి చూస్తున్నారు కదా, ఎర్ర చీమలు ఇవి పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇవి ఎర్ర చీమలు, నల్ల చీమలు రెండింటికి పడదు, కొట్టుకుంటూ ఉంటాయి కూడా. మీరు ఎక్కడైనా సరే మొక్కల్లో కానీ, మీ ఇంటి పొరల్లో కానీ ఈ ఎర్రచీమలు ఉన్నప్పుడు ఎర్రచీమలకు బియ్యం నూక లేదా రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ ఇలాంటివి పెట్టవచ్చు. అలాగే ఉప్పు కూడా పెట్టవచ్చు. ఎర్రచీమలు ఉప్పు కూడా తింటాయి, సాల్ట్ కూడా తింటాయి. అలాగే పుల్లటి పదార్థాలు, అంటే మనకి లెమన్ కూడుకున్న, అంటే మామూలుగా పెప్పర్మెంట్ బిళ్ళలు దొరుకుతుంటాయి కదా, పుల్లగా ఉండే, అలాంటివి కూడా పెట్టవచ్చు. పుల్లగా ఉండే పదార్థాన్ని దేనైనా ఎర్రచీమలు పెట్టచ్చు. ఈ విధంగా ఎర్రచీమలు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందంటే, మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నాం, ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి, అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే శత్రువుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. అనుకోని సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఎర్రటి చీమలకి బియ్యపు నూక కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు లాంటివి పెట్టవచ్చు. అలాగే ఉప్పు పెట్టచ్చు, పుల్లటి పదార్థాలు పెట్టవచ్చు. పెట్టడం వల్ల ఖచ్చితంగా, ఎర్రటి చీమలకు పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. అనుకోని సంఘటనల నుంచి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా సరే ఇలా చీమలకు కనుక పెడుతూ ఉంటే వారికి అనారోగ్య సమస్య నుంచి మెల్లమెల్లగా స్వస్థత చేకూరుతుంది. వారికి ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. మనకి తెలియకుండా మన శత్రువులు ఎవరైనా సరే హాని తలపెట్టాలని చూస్తూ ఉంటే, అటువంటి వారు మన మీద ఏదన్నా ఇబ్బంది కలిగించాలి చూస్తూ ఉన్న చీమలకు ఆహారం పెట్టడం వల్ల
ఎర్రచీమలకు కానీ నల్లచీమలకు కానీ మన మీద వారు చేసే ప్రయోగాలు కానీ అంటే వారి యొక్క ఏదైతే థింకింగ్ ఉంటుందో ఆలోచన ఉంటుందో అది మన మీద పని చేయకుండా అవుతుందని శాస్త్రం చెప్తుంది. మనకి ఎర్రచీమలకి ఏదైతే మనం ఆహారం పెడతామో ఆ ఎర్రచీమలకు పెట్టే ఆహారం వల్ల శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఎర్రచీమలు కుడితే కూడా అలాగే మంటగా ఉంటుంది. ఈ నల్లచీమలు చిన్నవి కుడితే ఇవి చిన్నవి కుట్టవు. వీటిని గబ్బు చీమలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. గండి చీమలు అంటే కుడతాయి కంపల్సరీగా. గండి చీమలకైనా పెట్టచ్చు, ఇలాంటి నల్ల చీమలకైనా పెట్టవచ్చు, ఎర్ర చీమలకు కూడా పెట్టవచ్చు. కాకపోతే రెండు దగ్గర పెడితే రెండు అవి కొట్టుకుంటూ ఉంటాయి. ఎర్ర చీమలు నల్ల చీమలు చంపేస్తుంటాయి. కాబట్టి దూరంగా పెట్టండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.